తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరి కొద్ది గంటలే ఉంది. ప్రచారం ముగిసి మైకులు మూగపోవడంతో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మాకు ఓటేయండి చెప్పడమే తప్ప మాకు ఓటేస్తారా అని అడిగే ధైర్యం చేయలేకపోతున్నాయి. ప్రచారం ముగిసి పోలింగ్కు కౌంట్ డౌన్ జరుగుతోన్న వేళ అభ్యర్థులు వారి అనుచరులకు ఏమీ తోచడం లేదు. ఎవరు గెలుస్తారు, ఎవరికెన్ని సీట్లు వస్తాయో చెప్పడం అంత సులభం కాదన్న చర్చ జరుగుతోంది. ఎవరికి వారు వై నాట్ 175 అని చెప్పుకోవడమే తప్ప ఏ నియోజకవర్గాల్లో గెలుస్తారో ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఫలానా సీటులో 25,000 మెజారిటీ వస్తుందని ధైర్యంగా చెప్పుకునే సీన్ అటు వైసీపీకి కానీ ఇటు ఎన్డీఏ కూటమికి కానీ లేదని చెప్పాలి. ఏపీ ఓటరు నాడి పట్టేయటం ఈసారి చాలా కష్టంగా ఉందని ఉత్తరాది నుంచి వచ్చిన రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. జనం చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారని, ఎవరికి ఓటేస్తారో వారి మాటలను బట్టి అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని సర్వే సంస్థలు కూడా అంటున్నాయి. 2019 నాటి పరిస్థితులకు ప్రస్తుత పరిణామాలకు చాలా తేడా ఉందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పొలిటికల్ గాలి వైసీపీ వైపుకు ఉందని గుర్తించారు. అనుకున్నట్లుగానే జగన్ గెలిచారు. చంద్రబాబు పాలన నచ్చకనో వేరే ఏదైనా కారణం చేతనో జనం వైసీపీ కోటేశారు. ఈసారి మాత్రం ఓటర్లు తమ మనోగతాన్ని ఆవిష్కరించడం లేదు, సర్వే సంస్థల దగ్గర మాట్లాడటం లేదు. పైగా అన్ని పార్టీల సభలకు నేల ఈనినట్లుగా భారీగా జనం వచ్చేస్తున్నారు. చంద్రబాబు మీటింగ్ అయినా, జగన్ సిద్ధం సభ అయినా, పవన్ రోడ్ షో అయినా, షర్మిల బహిరంగ సభ అయినా జనం పుచ్చిపోతున్నారు. దానితో గెలుపోటములు అంచనా వేయటం కష్టంగా ఉంది. పైగా మీడియా కూడా రెండు కూటములుగా విడిపోవటంతో ఓటరు ఆలోచన విశ్లేషకుల అంచనాకు అందటం లేదు. ఓటరు ఆలోచన తెలియకపోవటం వల్ల మరో సమస్య వచ్చి పడింది. ఆశావహ అభ్యర్థులు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. గతం కంటే 2-3 రెట్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తోందని కొందరు నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఓటరు దేవుళ్లు గుమ్మనంగా ఉంటున్నారు. తాను పలానా వారి పక్షమని ప్రకటించటం లేదు. పార్టీలు జనం చెవిలో కూడా ఎలాంటి మాట వేయటం లేదు. దాంతో ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. యథారీతిన ఓటుకు నోటు పంపకం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. అయితే ఓటు రేటు ఈసారి బాగా పెరిగింది. పోటాపోటీ పరిస్థితులు ఉన్నా లేకపోయినా ఓటుకు నోటును అందించడానికి మాత్రం పార్టీలు వెనకాడటం లేదు. ఇందులో ఎవరిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, జనసేన తమ వంతుగా వీలైనంత ఇవ్వడానికే శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాయి. గత పర్యాయంతో పోలిస్తే ఈసారి ప్రధానమైన తేడా ఓటు రేటు భారీగా పెరగటం. ప్రజలు అడగకపోయినా పార్టీలే ఓటు రేటును భారీగా పెంచేశాయి. చాలా చోట్ల ఇప్పుడు 2,000 రూపాయల మేర రేటు నడుస్తూ ఉంది. పోలింగ్ రోజైన 13వ తేదీ ఉదయానికి ఓటు రేటు 5,000 వరకు వెళ్తుందని రాజకీయులు చెప్పుకుంటున్నారు. దీంతో వేచి చూసే ధోరణి పాటించే ఓటర్లకు మంచి ప్రయోజనం జరుగుతుందని భావిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఓటు రేటు బాగా పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అదే పని చేసింది. వైసీపీ ఏజెంట్లు ఇళ్లకు వెళ్లి మరీ జనాన్ని పోలింగ్ బూతులకు తరలించారు. ఇప్పుడు కూడా అదే జరగొచ్చు. అందుకే పోలింగ్ రోజు సాయంత్రానికి రేటు ఎంత పెరుగుతుందో చెప్పలేం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.